ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అంటే పేరుకు ఉపాధ్యాయ అనగానే ఒకటే గుర్తొస్తుంది, కానీ రకరకాలుగా ఉంటారు. వారందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఆడున్న ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు వెనకకు తిరిగి మా సార్లు ఎట్లున్నారో అని చూడలేని పరిస్థితి. బిల్డింగ్ ఉంటే బెంచ్లు ఉంటే టాయిలెట్ ఉంటే అటు నీళ్ళు ఉంటే. డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలనుకుంటాడు, కానీ టీచర్ మాత్రం తన కొడుకు టీచర్ కావద్దనుకుంటాడు. మీరు మాస్టర్ జీ విద్యా సంస్థల అధిపతిగా, ఉన్నత విద్యావంతునిగా పనిచేస్తూనే మరోవైపు తెలంగాణ ఉద్యమం వైపు మళ్ళడానికి కారణాలేంటి? మాకు నీళ్లు నిధులతో తక్కువ ఉన్నా కానీ ఉద్యోగాలు అవసరం అయితే బాగుండే మా పిల్లలకి. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా పనిచేశారు, దాని అనుభవాలు ఏంటి? నేను కేటీఆర్ ఈజ్ ప్రమోటింగ్ తెలంగాణ, ఐఎమ్ ప్రమోటింగ్ వరంగల్. మీరు అనుకున్నది చేయగలిగారా కూడా చైర్మన్ గారు? అట్లా గవర్నమెంట్ వచ్చి ఉంటుంటే మాత్రం చాలా చేంజెస్ వరంగల్కు తీసుకొచ్చే ఆలోచన ఉండే సార్. సేవా రంగంలో ఇండియన్ రెడ్ క్రాస్, లయన్స్ క్లబ్ సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆ సేవా కార్యక్రమాల్లో మీకు తృప్తినిచ్చిన ఏంటి? పేదోడికి ఏ కష్టాలు ఉన్నా కానీ ఆదుకుంటే తృప్తి ఉంటుంది అంతే. ఆ డిఎస్సీలు కూడా ప్రతి ఏటా కొనసాగించాల్సింది జరగలే. మీకు తెలుసు కదా ఎంతమంది మనకు రిటైర్ అవుతున్నారు, ఆ ప్రకారంగా ఇన్పుట్ ఉండాలి కదా సార్. అవుట్పుట్ పోయినప్పుడు ఇన్పుట్ ఉండాలి కదా. గురుకుల పాఠశాలల్లో ఈ మధ్య ఆహారం కల్తీ అవుతున్నది, లేదా విషాహారంగా మారుతున్నది, చాలామంది హాస్పిటల్లో పాలవుతున్నారు. మన మంత్రులు వాళ్ళ ఖర్చులు తగ్గించుకుంటే ఎంతో మంచి పిల్లలకు సంతోషంగా ఉంటారు. ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలు వేరేగా ఉంటాయి, ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే ఉపాధ్యాయుల సమస్యలు వేరే ఉంటాయి. టీచర్ ఈజ్ టీచర్ వెదర్ ఈ టీచర్స్ ఇన్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్. ఈ కులాల విభజన చేయడం సరైందేనా, లేదా బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ అట్లా విభజన చేయడం సరైందేనా? ఇప్పుడు ఏమో సార్, వెనుకబడ్డ వాళ్ళని ముందర తీసుకురావాలి. టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వివిధ రంగాల ఉపాధ్యాయులకు మీరు ఇచ్చే హామీలేంటి? మీ సమస్యలకు మీ పక్షాన నేను పోరాడడానికి నాకు ఒక అవకాశం ఇవ్వాలని నేను కోరుతున్నాను. మాస్టర్ జీ విద్యా సంస్థలు నెలకొల్పి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు దారి చూపిన విద్యావేత్త, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు, కూడా మాజీ చైర్మన్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి సుందర్రాజ్ యాదవ్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ ఏకే ఈ గురువారం సాయంత్రం 7 గంటలకు మీ S6 న్యూస్లో.